అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో కీలక మార్పులు తెచ్చింది. పెండింగ్ డబ్బులకు ప్రభుత్వం డీబీటీ విధానం అమలు చేయాలని యోచిస్తోంది. తెలంగాణ ఈ పాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులైన విద్యార్థుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ అవుతాయి. అలా ఖాతాలో డబ్బు పడిన 7 పని దినాల్లోపు విద్యార్థులు ఆ ఫీజుకు సంబంధిత కాలేజీకి కట్టాలి. లేకపోతే అవి రిటర్న్ వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. దీని ఏడాదికి 3 విడతల్లో, అంటే విద్యా సంవత్సరం ప్రారంభంలో కాలేజీలు మొదలై 3 నెలల తర్వాత చివరిగా సెమిస్టర్ పరీక్షల సమయంలో విద్యార్థుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. దాదాపు 8,000 కోట్ల పెండింగ్ నిధులను అలా విడతల వారీగా చెల్లించనుంది. స్టూడెంట్ అకౌంట్లో జమ అయిన డబ్బులు ఇతర అవసరాలకు వాడకుండా ఆటో డెబిట్, ఈ రూపీ వోచర్లతో కాలేజ్ ఖాతాకే చేరేలా నిబంధన తేనుంది రేవంత్ సర్కార్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుమిత. అటు తెలంగాణ విద్యార్థులకు ఏదైతే ప్రభుత్వం శుభవార్త చెప్తుందని కూడా మనం చెప్పాలి. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని కూడా చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజు చెల్లింపు, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపు విధానంలో కీలక మార్పులు తీసుకురాబోతున్నందుకు కూడా మనం చెప్పాలి. పెండింగ్ డబ్బులకు ప్రభుత్వం డీబీటీ విధానం అమలు చేయాలనేది కూడా యోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. తెలంగాణ ఈ పాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులైన విద్యార్థుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ అవుతాయంటూ కూడా చెప్పడం జరిగింది. అలా ఖాతాలో డబ్బు పడిన 7 పని దినాల లోపు విద్యార్థులు ఆ ఫీజును సంబంధిత కాలేజ్ కి కట్టాలంటూ కూడా ఒక రూల్ ని తీసుకురాబోతున్నా కూడా తెలుస్తుంది. లేకపోతే అవి రిటర్న్ వెళ్లే ప్రమాదం ఉంటుందనేది కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఈ ఏడాదికి 3 విడతల్లో, అంటే విద్యా సంవత్సరంలో 3 విడతలుగా రిలీజ్ చేయాలనేది కూడా ఆలోచన చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో కాలేజీలు మొదలై 3 నెలల తర్వాత చివరి సెమిస్టర్ పరీక్షలు సమయంలో విద్యార్థుల అకౌంట్ లో డబ్బులు పూర్తి స్థాయిలో జమ చేయాలనేదే ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కసరత్తు చేస్తుందని కూడా చెప్పవచ్చు. దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ నిధులను అలా విడతల వారీగా చెల్లించనుందనేది కూడా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా దీనికి సంబంధించి చర్చ కూడా జరుగుతున్నది. కూడా దీనికి సంబంధించి అధికారులతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. స్టూడెంట్ అకౌంట్ లో జమ అయిన డబ్బులు ఇతర అవసరాలకు వాడకుండా ఆటో డెబిట్ అయ్యే విధంగా గ్రీన్ ఛానల్ తీసుకురావాలనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఈ రూపీ వోచర్ తో కాలేజ్ ఖాతాకి చేరేలా నిబంధన తేరున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద మనం చూస్తా ఉన్నాం, గత కొద్ది రోజుల నుంచి అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు వెంటనే చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దీనికి సంబంధించి కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇతర నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం మనకు తెలిసిందే. సెక్రటేరియట్ ముట్టడి కావచ్చు, విద్యా కమిషన్ చైర్మన్ ముట్టడి కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ముట్టడికి సంబంధించి కావచ్చు, మనం చూస్తా ఉన్నాం. వరుస ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనేది కూడా మనం చెప్పాలి. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఏదైతే కాలేజ్ ఖాతాల్లోకి కాకుండా నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ ఆయన మాట్లాడినటువంటి అంశాలకు ఆధారంగానే ప్రజెంట్ విద్యార్థుల ఖాతాలోకి నేరుగా డబ్బులు పంపడానికి కసరత్తు మొదలవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలోనే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి పనులు పూర్తి చేసి వెంటనే
నిధులను కూడా గ్రీన్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు విద్యార్థుల అకౌంట్ లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది సునీత. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏదైతే విద్యార్థులకి డబ్బులు క్రెడిట్ అయిన తర్వాత ఆ డబ్బుల్ని మిస్యూజ్ చేసుకోకుండా ఏమైనా వాటికి సంబంధించి చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? కేవలం 3 వారాల్లోనే అటు ఏదైతే కాలేజీకి కూడా ఆ ఫీజును చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఫీజు చెల్లించే విధంగా విద్యార్థులకు కూడా ఆదేశాలు ఇవ్వబోతా ఉంది. ఒకవేళ విద్యార్థులు కనుక ఈ ఫీజు కి సంబంధించి వెంటనే కాలేజ్ కి చెల్లింపు చేయకపోతే ఆ అమౌంట్ రిటర్న్ తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎట్ టైం విద్యార్థుల అకౌంట్ లోకి పడిన తర్వాత కాలేజీలకు కూడా ప్రభుత్వం సమాచారం ఇవ్వనుంది. ఆ సమాచారం ఆధారంగా ఫీజు కట్టారా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు కాలేజీల నుంచి కూడా ప్రభుత్వం సమాచారం తీసుకోబోతోంది. ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి విద్యార్థులు కట్టలేదని తెలిస్తే కనుక వెంటనే ఆ అమౌంట్ ని రిటర్న్ తీసుకునే అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరోపక్క ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి 8,000కు పైగా కూడా బకాయిలు ఉన్నాయి. వీటిని కూడా దశల వారీగా రిలీజ్ చేయాలనేది కూడా ప్రభుత్వం చూస్తా ఉంది. మరికొద్ది రోజుల్లోనే వీటికి సంబంధించి కూడా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన బకాయిలు కూడా దశల వారీగా విడుదల చేయబోతున్నట్టు కూడా మనం చెప్పాలి సునీత. అయితే వంశీ, గతంలో ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంట్ చేసేదో అది డైరెక్ట్ అటు కాలేజ్ కి, విద్యార్థి చదువుతున్న కాలేజ్ కి అండ్ మిగతాది స్టూడెంట్ అకౌంట్ కి వెళ్ళేది. కానీ సార్ కంప్లీట్ గా స్టూడెంట్ అకౌంట్ కి వెళ్తుంది. స్టూడెంట్ ద్వారానే అటు కాలేజ్ కి కట్టే నిబంధన తీసుకొచ్చారు కాబట్టి దీనిపైన పేరెంట్స్ ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు? అయితే గతంలో కూడా మనం చూడొచ్చు, పేరెంట్స్ సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ పడినా తమకు తెలపలేదు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ పడినట్టు కూడా కనీస సమాచారం తమకు ఉండేది కాదు అంటూ కూడా గతంలో పేరెంట్స్ చాలా మంది కూడా చెప్పినటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాము. అయినా కూడా తాము డబ్బులు కట్టడం జరిగిందంటూ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఆలస్యం కావడంతో తాము ఫీజులు కట్టాం. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం కాలేజీల ఖాతాల్లో వేసింది. కానీ తమకు కనీస సమాచారం ఉండదు దీనికి సంబంధించి అనేది కూడా గతంలో పేరెంట్స్ ఆందోళన చెందినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాము. విద్యార్థి సంఘాలు కూడా ఇదే అంశానికి సంబంధించి చెప్పినటువంటి అంశాలు కూడా మనం చూసాము. కానీ ప్రజెంట్ నేరుగా విద్యార్థులే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన అమౌంట్ నేరుగా విద్యార్థులే కాలేజీకి కట్టే వెసులుబాటుని ప్రభుత్వం తీసుకొస్తుంది. ఏదైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి తమకు ఈ సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇంత అమౌంట్ పడింది, 3 దశలుగా పడింది, తాము ఎప్పుడు కాలేజీలో కట్టాలి అనేది మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.